నా పుట్టినరోజు అండ్ అలాగే నవీన అక్క పుట్టినరోజు కూడా మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. నీది కూడా కార్డ్ సెట్, నాదేమో కఫ్తాన్ టీ షర్ట్. ఆహా అంతే, చాలా భయం అవుతుంది. ఇంకా ఇదొక ఫుడ్ కోర్ట్, వీళ్ళందరూ కస్టమర్స్. ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. సరే సరే, పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటుంది మన ఫాలోయింగ్. వచ్చాడయ్యో వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. మీరు అందంగా కనపడాలి, కష్టపడాలి. నేను హ్యాంగర్ కూడా చొక్క వేసుకొస్తాను. ఒక్క నిమిషం ఏదో ఉందయ్యా ఇందులో. తెలిసిపోయిందా నీకు? థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు మాడమంతే యూట్యూబ్ ఛానల్. ఎస్, ఇదిగోండి మేము ఎక్కడికి వచ్చేసామో చూసారా, కోకోవా ప్లమ్ రిసార్ట్స్కి వచ్చేసాం. షాద్ నగర్ దగ్గర ఉందన్నమాట. అద్భుతంగా ఉంది. సో నా పుట్టినరోజు అండ్ అలాగే నవీన అక్క పుట్టినరోజు కూడా మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. అంటే మిడ్ నైట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది, దాని కంటిన్యూషన్ ఇది. పదండి లోపలికి వెళ్ళాక ఈ ఫామ్ హౌస్ ఎలా ఉంది, మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం అన్నీ చూపించేస్తాను. ఎంత పెద్ద పార్కింగో కదా, అంటే నాకు తెలిసి మన సైజుకు తగ్గట్టు తీసుకున్నారేమో. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అంటే పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు చాలా అవుతాయట లోపల. ఈవెన్ సంగీత దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి ఏది కావాలన్నా ఇక్కడ మెయిన్ ఇక్కడ ఫంక్షన్స్ ఎక్కువగా బుకింగ్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి అన్నారు. అంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చక్కగా స్టే చేయొచ్చు. ముగ్గురు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి బట్టలు నైటీలు. సుఖానికి అలవాటు పడిపోయి మేము నైటీలోకి వచ్చాము. ఇది మంచి కార్డ్ సెట్, నీది కూడా కార్డ్ సెట్, నాదేమో కఫ్తాన్ టీ షర్ట్. ఎస్, ఇట్స్ బుడబుక్కల్. ఎస్, వాకింగ్ ఏరియా కూడా బాగుంది. అబ్బో మన నందినికి ఒక ఏరియా వచ్చింది ఇక్కడ. క్యూట్. మనం కూర్చుంటే ఏం కాదు, ఏం అవ్వదు. ఇప్పుడు నువ్వు 12 కేజీలు తగ్గావు, మనం ఇంకా 7 తగ్గా, కాకపోతే ఇంకో 20 తగ్గాలంట. ఓ మై గాడ్, నేను కూడా తగ్గాలనుకో, ఒక 15 అన్న. బాగుందా? తగ్గాలి ఇట్రా. ఎస్ నందిని, అవి పాపం చిన్నపిల్లలకి అనుకుంటా, చిన్న హుక్స్ ఉన్నాయి. నువ్వు దిగు. అవును, అందుకే అది ఎక్కింది. చిన్నపిల్లలకి అయితే మేము అమ్మా ఇది చిన్నపిల్లలకంట. అక్క జాగ్రత్త. బజరంగ్ బలే. ఆహా బాగుంది. వినీలా అక్క, నన్ను తొందరగా తగ్గించవా? ఇంకా అక్కేమంటారంటే అంత తొందరగా తగ్గకూడదు, నిదానంగా తగ్గాలి అంటారనమాట. మెయిన్ అది. అవును, యాక్చువల్లీ నిదానంగానే తగ్గాలి. తను చేసే ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్. నిదానంగా తగ్గాలి, ఫాస్ట్గా తగ్గాలని తగ్గొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ గుడ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇల్లు ఉయ్యాలుగుతున్నారు, నేను తొందరగా ఉయ్యాలుగాలి. నువ్వు ఊగాలవే, నేను గ్యారంటీ ఊగుతా, కాకపోతే వెయిట్ అంతా కూడా ఏం కాదు. కింద పడ్డానంటే ఈ వీడియోనే వైరల్ అవుద్ది అనమాట. ఇప్పుడు 70లోనే ఉన్నావు, ఏం కాదు. కానీ ఎవరన్నారు? 80. 80లో ఉన్నావు, ఏం కాదు. అంతే అంతే, చాలా భయం అవుతుంది. ఇంకా అయ్యా, ఇప్పుడు నువ్వు జారబండ కూడా జారగలవు. నేను యాక్చువల్లీ జారగలను, కాకపోతే వద్దులే పాపం పిల్లలకు పెట్టారు కదా. అక్క సీసా, అక్క ఏంది ఇది? సీసా. ఓ సీసా, ఇది కూర్చోవచ్చు అనుకుంటా గట్టిగానే. సీసా. ఓకే, కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలి? నేను కూర్చున్నానంటే నువ్వు పైకి లేస్తావు మరి. బాగుంది. వర్కౌట్ అబ్బా, వర్కౌట్. లెగ్ ఎక్సర్సైజ్.
ఇద్దరు అమ్మమ్మలు మంచిగా కాఫీ తాగుతున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మంచిగా పొద్దున్నే లేచి ఈ చల్ల గాలిలో ఇక్కడ తిరుగుకుంటా వేడి వేడి కాఫీ తాగుతుంటే సూపర్. మంచి ఎంజాయ్మెంట్, ఇంతకంటే మంచి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? ఫస్ట్ అమ్మమ్మలే లేచారు, అందరు మంచిగా పడుకున్నారు. ఇక్కడ అమ్మేమో అమ్మ ఇక్కడ ఏదో సెట్ చేసేస్తుంది మా అందరికి. నేనా ఎస్ మీ అందరి కోసం దోశలు వేద్దామని ఈ మంచి దోశ పిండి మై ఫేవరెట్. మనకు స్టవ్ వచ్చేసింది. అమ్మ చెట్టు దగ్గర పెట్టచ్చు కదా. చెట్టు దగ్గర గాలి వస్తుందేమో. ఇక్కడ పెట్టుకుందాం. అమ్మ వాట్ ఆర్ యూ కలిపిఫైయింగ్? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. దోశ పిండి ఉప్పేసి కలిపింది. నేను కలుపుతాను. చక్కెర వేసానా ఉప్పు వేసానా? ఉప్పు వేసావులే. నువ్వు నా ప్లీజ్ దడుచుకుంటాను. ఎవరేం దడుచుకోరు. సిలిండర్ కూడా వచ్చేసారు. సిలిండర్ మోసుకొని ఇక్కడ మా సెటప్ చూడు. ఏ యాక్చువల్లీ చెట్టు కింద పెట్టుకుందాం అనుకున్నాం కానీ గాలికి మంట వెళ్ళు వస్తుందా లేదా అని అయిపోయాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎవరు వస్తున్నారు? టేబుల్స్ మీద కూర్చుంటే ఫాస్ట్ గా దోశలు వేసి ఇచ్చేస్తాం. ఇంట్లో ఎలాగో మీరు పని చేస్తారు కాబట్టి ఇక్కడ మేము చేస్తాం. ఈ రోజు మీరు చిల్లవ్వండి. అంటే అట్లీస్ట్ ఈ రోజు మీరు కొంచెం ముసలోళ్ళ నొప్పుకొని కొంచెం అక్కడ వెళ్ళి కూర్చొని చిల్లవ్వండి. కిచెన్ లోకి వెళ్ళడం రేర్ కాబట్టి ఈ రోజు వావ్ బాబా అమ్మ ఎగ్ దోశ. ఇది పెద్ద పెనం. ఇది నవీనక్క వాళ్ళ ఇంట్లో పెనం, ఇది మా ఇంట్లో పెనం. అంటే ఇద్దరం కలిసే కొన్నాం. అవును. ఇలాంటి క్రిస్పీ సన్నటి దోశలు కేవలం శ్రీవాణి వల్లే అవుతాయి. ఈరోజు సన్నగా వేయలేదు యాక్చువల్లీ, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఏంటి ఇంతకంటే సన్నగా వస్తాయా? అమ్మా వాళ్ళకి ఏంటంటే నీట్గా మిక్స్ అవ్వాలంటారు. దోశ మీద వేసి మనం ఇట్ట పామేస్తే సరిపోతుంది. అదోకే మీరు పామితే, మళ్ళీ మేము పామినప్పుడు గడ్డలు గడ్డలు వచ్చి మీకు కలపడం కూడా రాలేదని తింటారు ఇక్కడ. అందుకే నేను ఆ బ్రెయిన్ తీసుకోదలుచుకోండి. నా దోశలో డిమాండ్ పెరిగిపోయిందమ్మా. పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు పిల్లలు వచ్చారు. కమాన్ గైస్, ఏ దోశ దోశ దోశ. ఫ్యూచర్లో ఏం లేకపోయినా దోశల పిండి అయినా పెట్టుకోవచ్చు అనేది నేర్పిస్తుంది మాకు. మాకు నేర్పిస్తున్నావు ఇన్స్పిరేషన్. దోశలు వేయడానికి వస్తే చాలు. మా అమ్మ ఇక్కడ కూడా వచ్చి నాకు దోశలే పెట్టావని బండబూతులు తిట్టుకుంటూ తింటుంది. మాకు ఇంట్లో ప్రతిరోజు దోశలే అనమాట. ఇంకో టిఫిన్ ఉండదు, నాట్ ఈవెన్ ఇడ్లీ. అందుకని అక్కడ మొహం మార్చుకొని మరి తింటుంది మా అమ్మ. ఏమ్మా బాగుందా? ఇక్కడ చూపి, మొహం చూపి, పర్లేదు. బాగుందా? బాగాలేదు. బాలేదా? ఈ స్వేచ్ఛ తల్లులకు మాత్రమే ఉంటుంది. ఏం చేసినా వాళ్ళకి నచ్చదబ్బా. మా మమ్మీ అలా కాదులే, నేను చేయడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది. చేస్తే చాలనుకుంటుంది. మా ఇంట్లో దోశ అలా కాదు, బాగలేదన్నాం అనుకో ఇంకోసారి చెయ్యరు. ఈవిడ కోరిక చూడండి. దోశ తిన్నా కదా, ఒక టీ ఇస్తే నేను స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు వేసుకొని టీ తాగుతా ఉంటుంది ఆవిడ. వావ్, ఒరే ఐ విల్ జాయిన్ యూ రా. పూల్ కోసం, వెదర్ కోసం, ఫామ్ హౌస్ కోసం, నాతోనే మళ్ళీ. నేను అసలు టీలు కాఫీలు దానికి ఇవ్వ. ఇక్కడే దగ్గరగా టేబుల్ వేయించుకున్నాను అనమాట, ఈజీగా వాళ్ళకి ఇలా వేయడానికి ఉంటుందని. ఏదో ఫుడ్ కోర్ట్ లాగా, ఇది ఒక ఫుడ్ కోర్ట్, వీళ్ళందరూ కస్టమర్స్. ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. సరే సరే శ్రియాన్ కమాన్ దోశ. ఆయిల్ వేస్తారు. ఫస్ట్ ఆయిల్ వేయొద్దు, డైరెక్ట్ దోశ. అందుకే అప్పుడప్పుడు పని చేయాలి ఇంట్లో మమ్మీకి. అదేంట్రా ఇట్లా నువ్వు కింద చుక్కలు పడతాయి. లేకపోతే నేను సర్కిల్ వేస్తాను, నువ్వేం చేస్తావు? ఇంకా సర్కిల్ మెల్లిగా 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 రా.
బా ఏయ్! ఆయిల్ ఎయ్. నువ్వే వేసావు. ఇప్పుడు అది తీయాలి, అది టాస్క్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. ఆహా, ఎక్కడ వేయాలి అని అడుగుతున్నాడు. ఇగో ఈ ఆయిల్ ఉందా, ఇలా వేయాలి. ఇది కూడా సర్కిలే తిప్పాలి ఇలాగా. బాగా నేర్పియేవే. 6 దోశలు ఆడే పోసి. ఏయ్ చాలరా అంత నూనె, అప్పుడు ఒకటే దోశ తినమంటారు. ఇంకా ఇప్పుడు ఈ దోశ ఎవరికి? శేఖర్ అన్నకే కదా. అసలు ఏట సార్ మిస్ అవుతున్నాడు వాళ్ళ అబ్బాయి చేసిన దోశ. అయ్యయ్యో ఇష్టపడతాడు ఇప్పుడు. అయ్యయ్యో శ్రేయాసిస్తే వాడేసి ఇలా వేస్తే ఇలా తీయడానికి రాదనమాట. ఏ కమాన్, బాగా వచ్చిందిరా నీ దోశ. పొరలు పొరలు. అయిపోయి నీ దోశలు ఎంత మందికి పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటుంది మన ఫాలోయింగ్. అలా అనాలరా. సూపర్. ఏ కమాన్ నిఖిలేష్, సూపర్ రా. తిప్పు తిప్పు, మధ్యలో తిప్పొద్దు, తిప్పించోట తిప్పొద్దు, ఎడ్జెస్ తిప్పుకుంటూ వెళ్ళాలి. అది కూడా శేఖర్ అన్నకే. మీ దగ్గర నేనేసే దోశ కూడా శేఖర్ అంకుల్కి వేస్తా. ఎందుకు అందరు అట్లా? నువ్వు వేసింది నేను తింటా తల్లి, నవీన్ ఆంటీ కూడా తింటది. ఎందుకంటే దీనికి చిన్నప్పుడే నేర్పిస్తా వేయడం. అవునా? నాకు రాదు కానీ ఇప్పటి వరకు కాకపోతే వేయలేదు. వేయలేదు, వేయలేదు ఇంతవరకు. ఏ వావ్, బాగా కాల్చావు, బాగా తిప్పావు, నైస్. అరే నెక్స్ట్ నుంచి కాలనివ్వరా దోశలు. నీళ్ళు బాగా ఎంత హెల్ప్ఫుల్ చూడు ఇప్పుడు. కమాన్ నిఖిలేష్, ఇప్పటి నుండి దోశలు అంటే నువ్వే మీ ఇంట్లో. అది వెళ్ళిపో నందుదా. ఫాస్ట్ 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 అట. ఓ వావ్, ఇది ఇంకా స్పెషల్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అది పెనం బయటికి తీసి అంతే, మధ్యలో తిప్పకూడదు మళ్ళీ. అవును, బాగా హీట్ అయింది అనుకో, నేను అదే చేస్తాను. అందుకే అది అదే చేసింది. బాగా హీట్ ఎక్కిపోయి ఉంటది కదా, తీసి అలా చేస్తే నీట్ గా తిప్పడానికి వస్తుంది. చాలు తల్లి, చాలు తల్లి నూనె. నేను వేయలేదు అసలు. వీళ్ళిద్దరు కంటే నువ్వే బెటర్ దోశల్లో. నేనే చేశాను. బాగా చేసేవారు నువ్వు. కాల్ని కాల్ని కాల్ని. నువ్వెంత బాగా చేసుకుంటే నాకు అంత సంతోషం. కమాన్ అంది, తిప్పు తిప్పు తిప్పు. ఓ ఇలా తిప్పాలా? నాకు తెలియదు అది. మా శ్రేయస్ అట్లానే తిప్పుతాడు. వాడంటే లెఫ్ట్ హ్యాండరు. తప్ప ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకో అన్న, ఇంకొక దోశ. అంకుల్ నాకు బాగానే వచ్చింది అంకుల్. ఎన్ని దోశలు పెట్టుకున్నా? వావ్, ఏ నందిని సూపర్ తల్లి. వావ్, నాకేనా? ఎంత పెద్ద క్రికెట్ స్టేడియం అనొచ్చు అనుకుంటా, ఆ రేంజ్ లో ఉంది. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం క్రికెట్ ఆడాను నిన్న. వావ్. ఇప్పుడు ఎవరు బౌలింగ్ ఎవరు బ్యాటింగ్? కమాన్ అక్క, నువ్వు అసలు నిన్న బౌలింగ్ ఒక్కసారి కూడా అవునా? అసలు నేను బౌలింగ్ చేయగలనో లేదో నాకు తెలుసుకోవాలని ఇప్పుడు. ఇప్పుడు నందిని బ్యాటింగ్ చూడండి అసలు ఎంత ప్రొఫెషనల్ గా ఆడిందో. ఇట్లా 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 3 సార్లు రాయాలి. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. చిన్నప్పటి నుండి చూస్తున్నావు, నీ ఫ్రెండ్ కూతురు చూసుకుంటున్నా. నేను నేర్చుకున్నదంతా వాడతాను. అది పుట్టినప్పటి నుండి చూస్తున్నావు, కొంచెం చూసి తూ తూ తూ. ఏ ఓ వావ్, ఇంత బాగా కొట్టావే నువ్వు. ఆంటీ బాగా వేసింది. ఓకే మళ్ళీ తూ 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 తూ. బాల్. గుండె బద్దలైపోయిందా బంగారం? క్లీన్ బాల్, క్లీన్ బాల్. ఓ షిట్. జై సచిన్ టెండూల్కర్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తల్లి విసిరింది, కూతురు కొట్టబోతుంది, కూతురు కొట్టింది. చూసావా, అట్లా ఇయ్యాలి మరి. మధ్యలో కింద డ్రాప్ అవ్వద్దు కదా. అంటే ఏం లేదు, కొట్టకపోయింటే ఇంకో బ్యాటింగ్ అడిగేది, అందుకే కొట్టేలా వేసా. మళ్ళీ ఇప్పుడు కూతురు వర్సెస్ తల్లి. కూతురు బౌలింగ్ ఎలా చేస్తుంది? అది అది కమాన్. నా శిష్యురాలు బౌలింగ్ అది. అండ్ ఇట్స్ 4. యా, ఇప్పుడు నువ్వే బ్యాటింగ్ దా. అంతేనా? నా బ్యాటింగ్ ఇంకొకటి ఒక 6 నంది.
నా బ్యాటింగ్ టాలెంట్ చూసి తట్టుకోలేరేమో జనాలు. అండ్ ఇట్స్ వావ్ ఎక్కడ వేసింది అది వైడ్ వేసింది అది ఇందో అంటే అడిగిపోతే వైడ్ అన్నట్ట. ఓకే కానీ ఇప్పుడు నా బాల్ బ్యాటింగ్ కొంచెం చూస్తే workout చేయాలి. చచ్చిపోతారేమో. అరే నన్ను తీయాలిరా కొట్టినప్పుడు. అసలే నేను కొట్టను, లైఫ్ లో మొదటిసారి కొట్టా. నా బ్యాటింగ్ కి బౌల్ వేసే ప్రతిభ ఒక్కగానొక్క శ్రీవాణికే ఉంది. నేను ఎలా పట్టుకుంటాను ఎలా కొట్టాలో చూసి మరీ వేసింది. సింపుల్ గా ఈజీగా క్లీన్ బోల్డ్. షేట్ జై సచిన్ టెండూల్కర్. ఇంకోటి ఆడు నందిని వేస్తుందంట. ఓకే ఇది బ్యాట్. సన్నగా ఉన్నావు కదా నాకన్నా 11 kgs పరిగెత్తు బాలి. ఓ మై గాడ్. ఓ ఇలా అదే వైడ్ వేస్తే కొట్టాల్సి వచ్చింది. అదే అన్నాను కదా నేను. బట్ బాగా కొట్టావురా. రెడీ నందు? వెనకాల ఫీల్ చేసే వాళ్ళు ఉండుంటే బోల్డ్ అయిపోయేదాన్ని నువ్వు. జస్ట్ మిస్ షాట్ నాకు. వావ్ నందిని. వావ్ హౌ 6 నందు చూసావా? నందు 6 నందు. ఇది ఇక్కడ కూడా ఆర్టిస్ట్ అనిపించుకుంది. మీ కెమెరా పెడితేనే ఆడగలిగింది. మళ్ళీ 4. చాలు తల్లి, నేను ఇంకా ఇంత ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నా. మనం పోదాంపా. క్రికెటర్ని చేద్దామని ఫిక్స్ అయ్యా. క్రికెటర్ సిరీస్ లో క్రికెటర్. నువ్వు చేస్తానంటే మళ్ళీ సచిన్ వచ్చేసాడు బ్యాక్. ఇందాక ఉయ్యాలు ఊగడానికి భయపడ్డా, బట్ దీనికి మాత్రం కొంచెం ధైర్యంగా ఎక్కేస్తా. అమ్మ అక్క పెట్టారక్క పర్వాలేదు. డ్రెస్ ఉయ్యాలో కలిసిపోయారు కదా. మై గాడ్ మమ్మల్ని ఊపుతుంది అంటే ఇది. ఊరు వాతావరణం మనం ఎంజాయ్ చేయాలి, ప్లెజెంట్గా గ్రీనరీలో ఉండాలి. అదేంటి ఆ సిటీ లైఫ్ పొల్యూషన్ నుంచి బయటపడాలంటే ఇలా ప్రశాంతంగా వస్తే హ్యాపీగా ఉంటుంది. అన్నిటికంటే ముందు కూతురు ఇలా ఊపుతూ ఉంటే తల్లులు ఊగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం రా. నిద్ర వస్తుంది తల్లి నువ్వు ఊపుతుంటే. ఊపుడు కూడా ఎంత ప్రేమతో ఊపుతుందో అదే ఒకే ఫ్లోలో. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. అదే కొడుకుల నదిలో వాళ్ళ అమ్మో ఈ పాటిని అక్కడ జంప్ అయ్యి అక్కడ పడి ఉండేదాన్ని. అది యానిమేషన్లు వేయాలి. నవీనకి ఇలా దగ్గర కనీసం రాను కూడా రాలేదు. చూడు కూతురు అయితే వచ్చింది మాతో పాటు వీడియోకి. కొడుకులు అక్క కొడుకులు ఏం చేస్తున్నారో చూపిస్తాను. ఇక్కడ చుట్టూరా సీటింగ్ ఇచ్చారు. ఓ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే పెద్ద సీట్ వాడికి పెద్దది, చిన్న సీట్ వాళ్ళకి చిన్న. అవునా? ఓ మధ్యలో చిన్నది పెద్దదా? ఇది నాకు అది నీకు. అమ్మయ్యా బాగుంది. వర్షం వచ్చినా ఏం కాదు, మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. బాగుందబ్బా నిజంగా. మన చుట్టాలు ఫ్యామిలీ తొందరగా ఏదైనా ఫంక్షన్ చేయొచ్చు కదక్క. ఈ డిసెంబర్లో పెళ్లి చేద్దాం, ఇక్కడే చేద్దాం. మా అక్క కూతురు పెళ్లి. అందరు వచ్చి ఇక్కడ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అవును, అక్కడ ఎవరో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు చూడక్కడ. అమ్మో పెద్ద ఫ్యామిలీనే వచ్చారండి అక్కడ. ఓహో స్టేజ్ ఎంత పెద్ద స్టేజ్ ఇది. ఇది నేను చూడలేదే. వావ్ స్టేజ్ ఖర్చు కూడా తక్కువేనే. బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేస్తే చాలు. స్టేజ్లు గీజ్లు చూడు. వావ్ మళ్ళీ అక్కడ కూడా చూడు సీటింగ్ సపరేట్ గా. అవును రోయ్, అక్కడక్కడ స్పెషల్ సీట్స్ 1 2 3 4 స్పెషల్ ఉయ్యాల మళ్ళీ సపరేట్ ఫోటో షూట్ కి పెట్టుకోవచ్చు. వావ్ ఎంత పెద్ద గ్రౌండ్, చాలా బాగుంది. నాది నాన్నది మళ్ళీ పెళ్లి చేస్తావా? నేను మీ పెళ్లి చూడలేదు కాబట్టి ఈసారి చూస్తా. తర్వాత తమ్ముడిని అవన్నీ చాలా మన నందిని చిట్టి తమ్ముడు రావాలి. తమ్ముడు నందిని పెంచాలి. ఏం లేదు నవీనక్కకి 2 అబ్బాయిలే కాబట్టి ఒక కూతురు కానీ అక్క. అమ్మా ఈ జీవితానికి ఈ పొట్ట ఆల్రెడీ పెరిగింది, ఇది ఫ్యాట్ వల్ల పెరిగింది. దీంట్లో ఎవరు ఇంకా రాలేరు. నీకు పొట్ట ఒకటి పెరగడం వల్ల ప్రాబ్లం, నాకు కుళ్ళంతా పెరిగింది. నేను ఎవరికి చెప్పుకోను. నువ్వు ఇప్పుడు తగ్గిపోయి ఇంకో 2 నెలల్లో నన్ను కూడా బీట్ చేసేస్తావు. నేనేంటి పరిస్థితి? 2 నెలల్లో అన్ని కేజీలు తగ్గించారు అక్క. నిదానంగా తగ్గట్టి అంతే. నెలకు 5 kgs అంతే.
నమస్కారం. ఇప్పుడే మా ఇంటికి నా పుట్టినరోజుకి వచ్చిన అతిథులకి స్వాగతం. నా పుట్టినరోజు అయిపోయాక వచ్చిన మీకు కూడా స్వాగతం. థ్యాంక్ యూ. మీరు హ్యాపీ బర్త్డే చెప్పడమేమో కానీ మేమేమో కానీ నాకు ఈ లాకెట్ మీద కళ్ళు పడ్డాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. పాపం అభి చెప్పావు, థ్యాంక్ యూ నాన్న. అంటే అక్కడ ఆ లక్ష్మీదేవి నన్ను ఆకర్షించారు. ఇదే అంకుల్ గారు నమస్తే. మీరు వినలేదు ఫస్ట్ మాట. పెళ్ళికి ఆ ప్లేస్ ఎంత బాగుంది, ఆ నెక్స్ట్ ఇదిగోండి డైనింగ్ ప్లేస్ ఎంత బాగుంది, ప్రశాంతంగా తినొచ్చు. స్టేజ్ కూడా ఉందన్నమాట, కిచెన్ పెద్దగా. స్టేజ్ కూడా పని లేదు. మనం అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి అటు వెళ్ళిపోయారు. సరే ఓకే, మీకు చూపిస్తాను. అంటే ఏం లేదు, అక్క వాళ్ళ ఇంట్లో త్వరలో శుభకార్యం అనమాట, అందుకని. అండ్ అలాగే ఇక్కడ చైర్స్, టేబుల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రౌండ్ టేబుల్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఈ టేబుల్స్ ఉన్నాయి. హ్యాండ్ వాష్ ఏరియా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కూర్చునే వాళ్ళు ఈ గ్యాప్లో కూడా కూర్చోవచ్చు, చైర్లు సరిపోకపోతే. భలే ప్లానింగ్తో కట్టారండి, ఏ మాటకా మాట. క్యాటరింగ్ అన్నా తెచ్చుకోవచ్చు, లేదు ఇక్కడే వండించుకుంటామంటే ఇదిగోండి పెద్ద కిచెన్ కూడా ఉంది. అంటే ప్రజెంట్ అయితే ఇది లాక్ చేసి ఉన్నారు. కిచెన్ సామాన్ కూడా ఉందంట మొత్తం. సో ఇదంతా కూడా యూస్ చేసుకోవచ్చు. నిజంగా ఇంట్లో పెళ్ళిళ్ళు కనుక ఎవరికన్నా ఉంటే ద పర్ఫెక్ట్ డెస్టినేషన్ అంటాను. అంటే ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇది కోకోవా ప్లమ్. ఇది క్యాంప్ ఫైర్ ప్లేస్ అనుకుంటా, వర్షాకాలం కాబట్టి నీళ్ళు నిండాయి. అచ్చా, ఉంచేసారు వీళ్ళు ఇలాగా. క్యాంప్ ఫైర్ ప్లేస్ ఇది. నైస్. ఇంకేంటి ముచ్చట్లా? చాలా చల్లగా ఉంది. ఓ మై గాడ్ అని కూడా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ. మొత్తం గ్రీనరీ. యాక్చువల్లీ మనం సిటీలో ఉండే పొల్యూషన్కి బాధపడి భయపడి అది పీల్చుకొని ఇక్కడికి వచ్చి వారానికి నిజానికి సాటర్డే సండే ఒకరోజన్నా ఈ ఆక్సిజన్ పీల్చుకుంటే మిగతా 5 days ప్రశాంతంగా ఆ పొల్యూషన్లో మనం బతకచ్చు. పీల్చేసుకుంటున్నా. నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఆల్ ది ఆక్సిజన్. ఫ్యూచర్లో అసలే కల్కి సినిమాలాగా మళ్ళీ ఉబ్బిపోతానే వచ్చారు. ఆక్సిజన్ తీసుకుంటేనే సన్నగా అవుతామే, ఒరిజినల్ ఆక్సిజన్ ఫీల్ చేసా. ఆ రూమ్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు. పోదామా ఫస్ట్? యా, బట్ మంచి ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ. హాయ్ చెప్దాం వాళ్ళకి. చెప్దాం. అంటే అంతా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే సన్నగా అయిపోతాను నేను. ఇలా దూకేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? ఓ మై గాడ్, ఇంత పెద్ద ఎక్కి దూకగలను నేను? అమ్మో, వాళ్ళు మంచిగా పేర్చుకున్న ఇటుకలు పోతాయేమో నా భయం. లేదంటే నేను ఈ చెట్ల మధ్యలో పడ్డా నుంచి వచ్చి నేను క్యాచ్ చేస్తాను. కెమెరామ్యాన్ కూడా ఎక్కేసాడమ్మా. పట్టుకుంటానుగా, అంత పొడుగు కాలేదు నాకు, అది దూకేసింది. నిజంగా వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు వచ్చినా సరే ఇక్కడికి వస్తే 3 kgs తగ్గి వెళ్ళిపోవచ్చు. అవును, ఇదంతా ఒకసారి వాక్ చేస్తే చాలు. ఇంకోటి ఏంటంటే బోర్ కొట్టట్లేదు, ప్రతి ప్లేస్ ఇంట్రెస్టింగ్ ఉంది. కాదు పక్కనే ఒకరు చక్కగా టీ కాఫీలు పట్టుకొని ఉంటే ఎక్కడంటే అక్కడ కూర్చొని టీ కాఫీలు తాగొచ్చు. వావ్, అవు ఎంత బాగుందో. ఇప్పుడు రండి, ఇక్కడ ఉన్న ప్లేస్ ఎంత బాగుందో చూపిస్తాను. ఏ వావ్, పూల్. ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో 2 థీమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వెస్ట్రన్ స్టైల్ థీమ్, ఒకటేమో పల్లెటూరు స్టైల్ థీమ్. వావ్, నాకు వెస్ట్రన్ స్టైల్లో, దీనికి పల్లెటూరు స్టైల్. ఎస్, కాబట్టి నేను అదే చూస్ చేసుకుని అట్టే వెళ్ళా. బట్ ఇక్కడ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి ప్లేస్ అంటే ఎంత పెద్దగా ఉందో. వావ్. అండ్ అలాగే అక్కడ ఉయ్యాళ్ళు, అండ్ అక్కడ ఉయ్యాళ్ళు కూడా సిట్టింగ్ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. హలో, ఈ ఉయ్యాల బాగుంది కానీ నా డెప్త్కి లోపలికి వెళ్ళిపోద్దేమో ఇది. అది కొత్తగా వచ్చిన కపుల్స్కి అయితే బాగుంటుందేమో. మనం కష్టంగా ఓకే, మనం కూర్చోవడం వరకు ఓకే. మనం వెళ్తే అలా పడిపోతాం, లేకడం మళ్ళీ కష్టం. 4 రావాలి ఎప్పుడు. సో ఇదండి ఇక్కడ పెద్ద హాల్. వావ్. అండ్ అలాగే సో ఇక్కడ పెద్ద హాల్ ఉందండి. నైస్, వెరీ బిగ్. వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటే ఇక్కడ సరిపోద్ది. అండ్ అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉంది. హే క్యూట్ ఫ్రిడ్జ్, అదిగో మా ఫ్యాన్సీ. అండ్ ఇక్కడ ఇటువైపు 2 రూమ్స్. ఇది కూడా లాక్ అయిపోయి ఉంది. అటు ఇటు రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇటు అటు రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ ఉంది, చూపిస్తానండి. ఎస్, రూమ్స్ కూడా నీట్గా బాగున్నాయి అన్నమాట. నైస్, రూమ్స్ బాగున్నాయి. నైస్ బెడ్రూమ్, వెస్టర్న్ టాయిలెట్ విత్ అద్దం. అబ్బా, కిటికీలోంచి కూడా మంచి గ్రీనరీ విత్ షెల్ఫ్. కిటికీలోంచి కూడా మంచి గ్రీనరీ. వావ్. అటు పెళ్లి కొడుకు తొంగి చూస్తే, ఇటు పెళ్లి కూతురు రొమాన్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయితే నీకు ఏటసరికి మళ్ళీ పెళ్లి చేయాలి. నీకు చాలా కోరికలు మిగిలిపోయాయి. మళ్ళీ అక్క వచ్చిండ్రో. అక్క ఫిక్సా? చాలా బాగుంది.
విడిదిల్లు లక్ష్మీదేవి. పదండి. అండ్ ఈ హాల్లో కూడా ఏమైనా సింపుల్ గా చేసుకోవాలి అంటే ఇదిగోండి బోల్డ్ అన్ని చైర్స్ అండ్ అలాగే పెద్ద పెద్ద కూలర్స్ చూడండి ఒకసారి. ఓ వావ్, కూలర్స్ చైర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. థ్యాంక్ యూ. ఎంజాయ్ ఎంజాయ్. ఫామ్ హౌస్ అదిరిపోయింది. కాంబినేషన్ వచ్చారు చూడండి. మేడం అంతే, మీరు ఎవరు సీరియల్స్ చూడరు కదా, అర్థమైంది. అందులోనూ తెలుగు ఇప్పటికి ఒక్కరన్నా శ్రీవాణి గారు అని పలకరించేవాళ్ళు, బట్ మా సీరియల్స్ కూడా చూడండి. మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. పెళ్ళికల ఉట్టి పడుతోంది. ఓకే, ఇప్పుడు మేము ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ చూపిస్తాం రండి. ఎక్కడంటే అక్కడ అలా వాకింగ్ చేస్తూ సరదా కూర్చుండిపోయేటట్టు అన్ని ప్లేసుల్లో సీటింగ్స్ బాగా పెట్టారు. ఎస్, అక్కడ వెస్ట్రన్ స్టైల్ చూసారు కదా. సో ఇప్పుడు ట్రెడిషనల్ సైడ్ అంటే ఊరి వాతావరణంతో నీట్గా చక్కగా ఉండేటటువంటి ఇంకో ప్లేస్కి వచ్చేస్తున్నాం. అక్కడ నువ్వు నేను ఇద్దరు ఉన్నామే. గుర్రం ఎవరు అమ్మాయి ఎవరు అది చెప్పవా? అమ్మాయి మన ఇద్దరం. ఫస్ట్ అక్క కనిపించలే, తర్వాత నేను అన్న వెంటనే చూసి లేదు అంటే రెండు లేదు కాబట్టి ఒకతే ఉంది కాబట్టి అలా కాంపెన్సేట్ చేసా ఆ అమ్మాయిని రెండింటి. బట్ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, ఇక్కడ ఒక రీల్ చేయాలి. ఇక్కడ మనోళ్ళు బాగా ఎంజాయ్ చేసే ప్లేస్. ఆహా, మా ఫ్యామిలీ అంతా ఇదిగోండి. మా బర్త్డేస్కి మేము తీసుకుంది ఇక్కడ అన్నమాట. నమస్తే, గుడ్ మార్నింగ్. అబ్బా దూకేడ్రా ఇప్పుడే. బాబా బాబా, అగో ఇంకోటి దూకుతున్నాడు, ఇంకోటి దూకుతున్నాడు. అదనమాట ఈ రచ్చరంబోలా వాళ్ళు మాకు నీట్గా ఇస్తే మేము ఇలా తయారు చేసుకున్నాం. అది. అండ్ ఇక్కడ చూపిస్తానండి. ఇది శ్రీవాణి వాళ్ళ బెడ్రూమ్ అండ్ హాల్. సో ఇక్కడ ఇలా పెద్ద హాల్ ఉంది, బోల్డ్ అన్ని పరుపులు ఉన్నాయి, కావాలంటే అందరికి పడుకోవచ్చు. అండ్ అలాగే చిన్న కిచెన్, నేను కూడా చిన్న సెటప్ అలా తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఓవెన్ అండ్ ఇక్కడే ఒక ఫ్రిడ్జ్, పరుపులు, ఓవెన్. సో అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సింపుల్గా ఏమైనా అప్పటికప్పుడు మనకి టీ కాఫీలు కావాలన్నా అంటే వీళ్ళు చేసిస్తారు, బట్ మనకి ఏదైనా నచ్చినట్టు కావాలంటే కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని వచ్చి యాక్చువల్లీ ఇటొక రూము అండ్ అలాగే ఇటొక రూమ్. మమ్మీ ఓకే, ఇది మా అమ్మగారి రూము. ఎస్ మమ్మీ. అండ్ బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి వాష్రూమ్స్ ఎలా ఉంటాయా, వాష్రూమ్స్ మీద చాలా ఇదిగా ఉంటారు కదా. ఇట్స్ నీట్ అదనమాట. సో ఇక్కడ చక్కగా విండోస్ కర్టన్స్ తీసేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది, కానీ బయట ఉన్న వాళ్ళకి మనకు కనిపించాం. అండ్ అలాగే ఇదిగోండి చక్కగా పూల్, కిడ్స్ పూల్ కూడా ఉంది. అండ్ ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. నైస్. ఇవేమో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండ్ ఇటేమో సింగిల్ మేము ఆక్యుపై చేసాం అనమాట డబుల్ బెడ్రూమ్స్ అన్ని. అది పెద్ద పార్టీ హాల్, అక్కడ కూడా పార్టీ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ వరకే బుక్ చేసుకున్న వాళ్ళకి. ఎస్. అండ్ ఇది బయట వాళ్ళకంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి. హ్యాపీగా మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది, స్టాఫ్ ఉంది వండడానికి, వీళ్ళే వండుతారు. మేము నిన్న నైట్ ఎంత చెత్త చేసినా పొద్దున్న లేచే వరకు నీట్గా వచ్చారు, బట్ అయినా మళ్ళీ మా వాళ్ళు చెత్త చేస్తారు అనుకోండి. సో దీన్ని చూసి మీరేమనుకోవద్దు. బట్ ఇలా క్యాటరింగ్ మనం ఆర్డర్ ఇచ్చేస్తే ఇంతమంది ఉన్నామంటే వాళ్ళు మెనూ కూడా పంపిస్తారు, నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా క్యారేజెస్లో ప్యాక్ చేసి మరీ తెస్తారు. అండ్ ఈ డైనింగ్ టేబుల్ సెటప్ చూడండి, ఇక్కడ ఎక్కడంటే అక్కడ టేబుల్స్ బోల్డ్ ఉన్నాయి, చైర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో హ్యాపీగా అలా కూర్చొని చిల్ అవ్వచ్చు అనమాట. సో మాకైతే బాగా నచ్చింది, సూపర్గా నచ్చింది. వి ఎంజాయ్డ్. థ్యాంక్ యూ విక్రమ్ గారు ఫర్ ఇక్కడ తీసుకొచ్చినందుకు. కోకోవా ప్లమ్ రిసార్ట్, షాద్నగర్, ఆదిలాబాద్. మీరు చక్కగా గూగుల్లో సెర్చ్ చేసినా ఇమీడియట్గా వచ్చేస్తుంది. హ్యాపీగా వచ్చి చూసేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ శుభకార్యాలు ఉన్నవాళ్ళు, లేదంటే చిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు.
నిన్న నా బర్త్డే పార్టీ అయిపోయింది, కాకపోతే నేను వీడియో తీయలేదు కదా, ఏం చేసామనేది. అరే లంచ్ డిన్నర్ కూడా తీయలేదు, నేను డిన్నర్ కూడా తీయలేదు కదా, తీయలేదు. కానీ ఈరోజు నవీన్ అక్క బర్త్డే పార్టీ, పులుసు, మంచి మటన్ కర్రీ, బిర్యానీ, కాజు పకోడీ, ఆలు పకోడీ, సాంబార్ రైస్ ఇంకా హైలైట్. అవే తిన్నాను, ఇంకెక్కువ తినలేదు. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మెన్యూ వీళ్ళకే క్యాటరింగ్ ఉంది, క్యాటరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అక్క ఏం చేశారంటే, నిన్న వీళ్ళ దగ్గర లంచ్ డిన్నర్ అయిపోయింది కాబట్టి ఆ మెనూ కాకుండా వేరే మెనూ పంపించండి అంటే అందులో సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నమాట. ఇవి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంటే సేమ్ రొటీన్ ఫుడ్ అనేది మనకు డైలీ కాకుండా డైలీ కూడా ఇక్కడ చేంజెస్ అనేది చేస్తారు. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. వెల్కమ్ అండి. రండి వడ్డిస్తాం పోనీ మీకోసం. సరే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. అక్క అంటే అక్క బర్త్డే పార్టీది పులావ్, సాంబార్, ఇది మటన్, ఇదేంటో పప్పు. ఓ ఇది పప్పు, ఓకే. ఇది శ్రీవాణి ఫేవరెట్ అండి, శ్రీవాణి కోసం. ఇది చికెన్, అంతే. ఇది పన్నీర్ కర్రీ, చికెన్ ఫ్రై. ఏయ్ స్వీట్, కమాన్ అక్క, షీరా అండ్ అలాగే వైట్ రైస్. ఇక్కడ రోటి పచ్చడి, రోటీ, పెరుగు. ఇదేంటి చట్నీయా? రోటీ పచ్చడి, రోటీ చట్నీ. ఇప్పుడు వడ్డిచ్చేయమంటారా, తినేస్తారా? ప్లేట్స్ వచ్చేయండి. వెల్కమ్ ఎవ్రీబడి, అందరూ భోజనానికి రావాలి. నేనే పెట్టాలి ఇప్పుడు మా ఓకే. వెల్కమ్ వీళ్ళు పొద్దున్న లేవంగానే వచ్చిన పని కానిస్తున్నారు. వెల్కమ్ 1 గంట అయింది అంతే. ఇప్పుడే లేచారు కదా మీరు, ఇప్పుడే పొద్దునైంది కదా. ఫోన్ చేస్తూ ఉండండి, మేము అలా స్విమ్మింగ్ చేసి వస్తాం. కష్టమే కదా, మరి ఇలా ఊతే ఎంత బాగుండేది. మనం ఊదక్కర్లే. హ్యాపీ బర్త్డే టు యు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 1 మిలియన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇమీడియట్ గా మళ్ళీ 2 మిలియన్ వెళ్ళిపోవాలి సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే లోపు అని చెప్పేసి కోరుకుంటున్నాను. మంచి మంచి కంటెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు అక్క, బట్ నా బర్త్డే రోజు ఇలా 1 మిలియన్ అవ్వడం అనేది నిజంగా సూపర్. నాకు చెప్పకుండా శ్రీవాణి నందిని వచ్చి అందంగా రెడీ అయిపోతాను కేక్ కటింగ్ కోసం. చూడండి ఇదంతా పక్షపాతం. అంటే మగవాళ్ళకి అందం కాదా, మగవాళ్ళకి మంచి డ్రెస్ వేసుకోక్కర్లేదా? నా కూతురు నా శ్రీవాణి మాత్రమే అందంగా రెడీ అవుతున్నారు. అది కూడా ఒక కాస్ట్లీస్ట్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ మేకప్ చేస్తుంది. అసలు గ్రేట్.
కొంచెం క్లిప్ పెట్టమంటే నా చెవు పెట్టేసి ఇందాక నీ పాసలు అద్భుతం పనిచేసింది. ఒక క్లిప్ పెట్టి అంటే చెవుకి దీని జుట్టు కలిపి పెట్టింది. కాదు, బేసికల్గా మీకు మేకప్ వేసినా మీరు సేమ్ ఉంటారు, మేము మేకప్ వేస్తే ఇంకొంచెం బాగుంటాం, అందుకని వేసుకుంటాం. చూసారా? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏం తెలుసా అండి, మనం చెత్త ఎందుకు ఊడుస్తాం చెప్పండి? ఎక్కువ చెత్త ఉంటేనే మనం ఊడుస్తాం. అలానే ఆడవాళ్ళకి ఎక్కువ చెత్త ఉంటుంది కాబట్టి వాళ్ళు ఊడ్చుకోవాలి, కాబట్టి వాళ్ళు మేకప్ ఎక్కువ వేసుకోవాలి. మనం షర్ట్ వేసుకొని వచ్చేస్తే చాలు, ప్యాంట్ వేసుకొని వచ్చేస్తే చాలు ఉంటుంది. నా చేతిలో స్ట్రైట్నర్ ఉంది, అలాగే అతుకుపోతుంది తెలుసా? అంటించు. అవునా? మా ఆయన మాట నేను ఎప్పుడు కాదన్నా. అంటిస్తుంది బాబు, మా కష్టాలు చూడండి అందంగా కనిపించడానికి. అంతేనా? అదేంటని మీరు అందంగా కనపడాలి, కష్టపడాలి. నేను హ్యాంగర్ కూడా చొక్క వేసుకొస్తే చాలు. కానీ శివని ఎవడు కుట్టాడు? ఇది ఒకసారి పొడుగ్గా కుట్టాడు, సార్ పొట్టికి కుట్టాడే. డిజైనర్ పీస్ అమ్మా, నువ్వు ఎందుకు తీసుకున్నావు? అమ్మ బర్త్డే గిఫ్ట్ శ్రీవాణి అని రాస్తా. నందిని, నా మనసులో ఎప్పుడు రాసుకున్నానే, గుండె లోపలే. అది చాలా రొమాంటిక్ గా ఉందని. అది వీడియో, ఏ వీడియో? వాణి బర్త్డే కోసం పెట్టారు కదా ఇన్స్టాగ్రామ్ లో కదా. దట్ ఈస్ విక్రమార్క రెడ్డి. పొద్దున పాట, అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు ఇదే నిజంగానే మా ఆయన ఈసారి పెట్టిన పోస్ట్ నచ్చింది. ఈసారి కష్టపడ్డాడు. అదే చెప్తున్నా, చాలా నచ్చింది. నేనంటే ఎప్పుడెప్పుడు ఫొటోస్ అన్ని గూగుల్ ఎత్తికాను అనమాట. ఎప్పుడు ఒకటే సెల్ ఫోన్ గూగుల్ అంటే ఆ గూగుల్ కాదు, గూగుల్ నా సెల్ ఫోన్ లోనే. గూగుల్ ఫొటోస్ ఇదనమాట నా పిచ్చి జుట్టు. కొంచెం సెట్ చేస్తే ఇలా ఉంటుంది. మళ్ళీ కొంచెం వర్షం మంచు లాంటిది వచ్చిందంటే మళ్ళీ ఇలా రింగులు బేసికల్ ఇంత రింగులు చూపింది. రెడీ చేసి వస్తాను బయటికి. ప్లీజ్ ఇలా చేయకండి. నా పండుగ పాత వీడియో తిడతారు. ఏంటి ఇలా చేస్తుంది? నాకు తెలియదండి, చెప్తున్నాం. జుట్టు కాల్చారు కదా, అమ్మో వీపు కాల్తే. అయ్యో కేవలమా పడుతుంది. అంటే ఇంత ఫాస్ట్గా అయిపోయిందంటే 2 minutes లో లేదు. ఏముంది, షర్ట్ మార్చుకొచ్చారు అంతే. ప్యాంట్ మార్చుకున్నా. ఈసారి మీ ఇద్దరు యానివర్సరీకి నేను స్పెషల్ కేక్స్ కస్టమైజ్ చేపిస్తాను. సో ఇలా సెప్టెంబర్ 2 రోజున నా పుట్టినరోజు రాత్రి 12 గంటల కేక్ కటింగ్ నుంచి ఇదిగోండి చక్కగా మా ఫ్యామిలీతో ఈ రోజు సాయంత్రం 8 గంటల వరకు జరుగుతూ ఉందన్నమాట. 11:30 నుంచి సెకండ్ నైట్ 12:30 వరకు. థర్డ్ నైట్ ఎప్పుడు మరి? అండ్ ఇగో అక్క వాళ్ళ ఇంట్లో ఇంకోటి ఈ బాల్స్ ఈ నీట్గా బాల్స్ కేక్, వైట్ కేక్, మంచి కేక్ పంపించింది మా కేక్స్ అండ్ హక్స్. రెగ్యులర్ గా మా కేక్స్ అని వాళ్ళే పంపిస్తుంటారు. మా ఆయన పర్టికులర్ గా ఈ కేక్ అనేది ఎందుకు డిజైన్ చేశాడంటే ఇది ప్రపంచం మన గ్లోబ్ లో ఉందన్నమాట. ఆయన ప్రపంచం నేనే కాబట్టి నా కోసం ఇది డిజైన్ చేశాడు. బాగా చెప్పానా? నీకు కూడా థాట్ లేదు కదా? థాట్ లేదు కానీ నాకే థాట్ ఉందో నీకు తెలీదు. నిజంగా చెప్పాలంటే ఈ కేక్ లో నీ ప్రపంచం ఉంటుంది. అవునా? అంటే నీ ప్రపంచం ఈ కేక్ అనమాట, ఆ బాల్స్ అందుకే అనమాట. ఒకసారి అగ్గిపెట్టు ప్లీజ్. అగ్గిపెట్టిందా? అగ్గిపెట్ట కోసం దాదాపు 10 నిమిషాల నుంచి మేము కూడా వెయిటింగ్. దీన్ని బట్టి మీకు అర్థమైంది అంటే ఇక్కడ ఉన్న ఎవరికి కూడా సిగరెట్ అలవాట్లేదు అనమాట మాకు. అందుకే అగ్గిపెట్లు కానీ లైటర్ కానీ ఉండవు. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అండ్ అలానే ఇదండి కాకపోతే ఎండాకాలంలో కళ్ళు తాగుతాం. వానకాలంలో అంటే అది వానాకాలంలో జిల్లు తాగుతాం. జిల్లు జిల్లు తాగేది జెల్లీస్ ఉంటుంది. అది అగ్గిపెట్టి తీసుకురండి అని అగ్గిపెట్టి వచ్చినప్పుడు మనం అందం. అగ్గిపెట్టి తీసుకో. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మరి ఇమీడియట్ గా వేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈ అందమైన డ్రెస్ ని శ్రీవాణి గిఫ్ట్ ఇచ్చింది.
శివాని వాళ్ళ అమ్మగారు. Yes. అంటే రండి. ఇది మా ఆయన, మా అమ్మ నిన్న రాత్రి 12 గంటలకు వేస్తే నిన్న నైట్ బ్లాగ్ లో వేసింది శ్రీవాణి గారి అమ్మగారు. అందుకే ఇది అమ్మగారు అనగానే కూడా నేనా ఇదా ఎప్పుడు అని చూస్తున్నావు. ఏం లే, వాళ్ళే డబ్బులు తీసుకొని షాప్ లో నా సైజ్ ఏది దొరికితే అది కొనుక్కొని వచ్చాను అనమాట అంతే. సో ఇదనమాట నాకు. ముందు ఆయన 15,000 ట్రాన్స్ఫర్ చేశారు చూసాను. మిగతా 13,000 రిటర్న్ ఎప్పుడు చేస్తున్నావు? అబ్బా, మిగతా 13,000 కూడా నేను కొనేసుకుందంట మొత్తం చెప్పింది లెక్కలు 15,000. అక్కకు కూడా తెలుసు పాపం. అందులోంచి 5,000 ఆయనకే ఖర్చు పెట్టిందండి. ఆయనే లేదు, ఈయన 15,000 ఎగ్జాక్ట్ గా ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా అయినాయి, అవే నువ్వు ఇవ్వాలి. 15,000 100 రూపాయలు ఏంటి అంటే మీరు ఇంకా 100 కోసం చిల్లర కొట్టుకుంటుంటే ఆయనకి చిరాకు చేసి. బట్ ఏ మాట కామాట నేనైతే ఈ ఫామ్ హౌస్ లో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. క్రికెట్ అద్భుతంగా ఆడాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేశాను. ఎస్, కోకోవా ప్లమ్ నిజంగా ఇది షాద్నగర్ దగ్గరలో ఉంది. సూపర్ ఉంది ఫామ్ హౌస్ మొత్తం. అంటే ఒక ఫ్యామిలీ వస్తే సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పెళ్లిళ్ళు ఫంక్షన్లు నిజంగా మొత్తం గ్యాదరింగ్ అంతా అవ్వచ్చు. చాలా పెద్దగా ఉంది ఇది. రూమ్స్ కూడా చాలా ఉన్నాయండి. రూమ్స్ చాలా 18 రూమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి పెళ్ళిళ్ళు కానీ ముందు హల్దీ ఫంక్షన్ దగ్గర నుంచి సంగీత్ దగ్గర నుంచి మ్యారేజ్ దాకా రిసెప్షన్ దాకా అన్నీ చేసుకోవచ్చు అక్కడ వస్తే. సో మనం ఆర్ఎఫ్సికి వెళ్తే అప్పట్లోనే క్యాష్తో వెళ్తే రీల్ బాక్స్తో రావచ్చు అని, అలాగే వస్తే హల్దీ అదేంటి సంగీత్ పెళ్ళి రిసెప్షన్. కదా మా ఆయన మర్చిపోయాడు. హాయ్ శివ. హలో అన్న, எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்க. தேங்க் யூ அண்ணா, தேங்க் யூ so much. நீங்க தமிழ்ல சொன்னா நான் ஹாப்பியா ஃபீல் ஆயிடுவேன். அந்த விஷ் நீங்க தமிழ் இனிய பிறந்தநாள் வாழ்த்துக்கள். இனிய பிறந்தநாள் வாழ்த்துக்கள். தேங்க் யூ so much. நன்றி அண்ணா, நன்றி நன்றி, ரொம்ப நன்றி, ரொம்ப நன்றி. చాలా థాంక్స్. నీపాస్ హస్బెండ్ రాకింగ్ కిడ్. మా ఛానల్ వాళ్ళకి కూడా ఒక్కసారి హాయ్ చెప్పండి అన్న. ఏంటదే మాట సలికేమో. ఓ క్యాండిల్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, వెరీ గుడ్. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అది పెట్టలేదు నెంబర్స్. ఈ పెద్ద పెద్ద బాల్స్ లెక్క పెడతాను ఏజ్ 1 2 3 4 5 5 years ఏనా అంతే. హ్యాపీ బర్త్డే 50 years 50 bro. పూసుకోవడాలి. నో పూసుకోవడాలి. చాలా మంచి రెడీ అయ్యారు. థ్యాంక్ యూ. దా పెట్టాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అంటే ఈరోజు స్వీట్ తినేయండి పర్లేదు. హ్యాపీ బర్త్డే వాణి. దీంతో కడుపు నింపేద్దాం అనుకుంటున్నారు కదా, అది కొంచెం. థ్యాంక్ యూ. అవి సూపర్, నేనే పెట్టా. శ్రీవాణి బంగారం కాబట్టి బంగారం పెడుతుంది. నాకంతే. క్రీమ్ బబుల్స్. ఈ బర్త్డే నెక్స్ట్ డే, నీ బర్త్డే నుంచి మళ్ళీ నీ బర్త్డే వరకు ప్రతి నెల ఒక అట్లీస్ట్ 5 తులాలు కొనుక్కోవాలి. బంగారం పెడుతుంది సార్. నో పోయిడాలి సార్, చాలా పద్ధతిగా కేక్ అని సార్. భయం అవుతుంది. థ్యాంక్ యూ సార్. మైన పోయాడు యాక్చువల్లీ. హ్యాపీ బర్త్డే. కచ్చే. ఓకే. ఒక్క నిమిషం. ఏదో ఉందయ్యా ఇందులో. తెలిసిపోయిందా నీకు? సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఏదో బంగారం ఎక్స్పెక్ట్ చేయకి అంత లేదు. ఏదో ఉంది, ఒక్క నిమిషం ఉండు. అరే కెమెరా కట్ జరుగుదా ఏంటమ్మా ఆయన ఇంకా కేక్ దగ్గర నుండి పారిపోతాడు. ఫస్ట్ పారిపోవట్లేదు, కట్ చేయి కట్. సంథింగ్ ఇస్ దేర్.
మ్యామ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు. నాకు తెలియదు నిజంగా. అబ్బా ఏంటిది? రండి. Oh my god. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఓపెన్ చేసి చూపించు. వాటర్ తినమ్మా, వాటర్ తినమ్మా. నందిని వాటర్ తీసుకురా. టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా. బాగుంది. ఐ షాడో అది లేదు. ఐ షాడో ఇది ఇంకొకటి ఇది లిప్స్టిక్. ఇదే వెరైటీ ఎక్కడ చూడలేదు నేను. లిప్స్టిక్ ప్లస్ దీనికి బ్రష్ కూడా ఇందులోనే ఉంటుంది. అన్ని బ్రషెస్ ఉంటాయి దాంట్లో. అన్ని బ్రషెస్ ఉంటుంది దీంట్లో. అయితే ఈజీ క్యారీ చేసుకోవడానికి ఈజీగా బాగుంది. ఇంకా కట్ చేయి. ఒక్క నిమిషం, ఇది నాకు బాగా అవసరం. ఐబ్రో పెన్సిల్, నెయిల్ పాలిష్. ఐడియా బాగుంది. అంటే ఇంట్లో షూటింగ్ లోనే కాదే, కొంచెం ఇంట్లో కూడా మేకప్ వేసుకొని రెడీ అవ్వాలి. ఈ ఐడియా అక్షరాలు నాదే. నేను నందిగానే ఉంటుంది కాబట్టి నాకు పాపం ఈ ఐడియా ఇవ్వగానే కేక్స్ అండ్ యాక్టర్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. మేము చేస్తామని చెప్పి వీళ్ళు యాక్చువల్ సింగిల్ డేలో మార్నింగ్ షాపింగ్ చేస్తాం, అది ఈవినింగ్ కల్లా నాకు ఇచ్చారు. That is a unicorn lip balm. No for amma only. అన్ని ఇవన్నీ శ్రీవాణి మాత్రమే వాడాలి, నందిని నువ్వు అసలు వాడకూడదు. నేను చాలా హర్ట్ అవుతాను. నువ్వు అసలు వాడకూడదు, శ్రీవాణి మాత్రం వాడాలి. లిప్ బామ్. నైస్. This is నీ pH level ని బట్టి లిప్స్టిక్ కలర్ చేంజ్ అవుతుంది. లిప్స్టిక్ కలర్ చేంజ్ అవుతుంటదంట. రెనీ. ఇది pH level ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది. మొత్తం తీసేయి. పెట్టు. నైస్. ఇప్పుడు లిప్స్టిక్ కనిపించదు. బ్లాక్ కలర్ దీని నేను సెపరేట్ గా ఒక షార్ట్ చేస్తా. బ్లాక్ కలర్ లిప్స్టిక్ నాకు తెలియదు ఇప్పటివరకు. ఏంటండి ఇంత వెరైటీవి? అన్ని వెరైటీ తీసుకున్నా ప్లస్ నీకు యూస్ఫుల్. అందుకని నీ ప్రపంచం అంతా ఇందులో ఉంటుంది. అంటే నీకు మేకప్ లేకుండా ఒక ఆర్టిస్ట్కి మేకప్ ఎంత ముఖ్యమో అందరికి తెలుసు కాబట్టి. ఫౌండేషన్ చాలా బాగున్నాయి. నైస్. ఎవ్రీ గర్ల్ ఏది ఇచ్చినా చెప్పి ఇలాంటివి ఇస్తే మాత్రం చాలా ఉంటుంది లైఫ్ లో. కానీ అన్ని బాగున్నాయి తెలుసా. డ్రెస్సింగ్ టేబుల్ మీద డెకోర్ చేసుకోనికి కూడా బాగున్నాయి. అందుకని సెలెక్ట్ చేసి తీసుకొచ్చావన్నీ. నేను సెలెక్ట్ చేశాను. ఓకే. ఫౌండేషన్ చాలా బాగుంది. ఇది అయిపోయిన కొద్దీ మనకు నచ్చింది నింపుకోవచ్చు. అంతే. నెయిల్ పెయింట్స్ కలర్స్ డిఫరెంట్ కలర్స్. కోసేస్తున్నా ప్లీజ్, ఏమనుకోవద్దు. డబాక్ ఇంకా ఉందా? ఓకే. నెయిల్ పాలిష్ డిఫరెంట్ కలర్స్ ఇవి. గ్రీన్, బ్లూ. మా ఆయనకి ఇప్పటి నుంచి నేను కొంచెం ట్రెండీగా కనిపించాలని నాకు కొంచెం ట్రెండీ కలర్స్ తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ. ఐడియా ఎవరిది ఇప్పుడు, నీదా నందినిదా? 100% నాదే. నేను సెలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ. ఉంచు ఈ రోజు. ఓకే, ఇప్పుడు కేక్ తీసేయండి. ఇది కూడా ఉంచు. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇవైతే నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇలాంటి నవీనక ఇంకా ఇష్టపడుతుంది కదా. పొడిచి తీసేస్తా తెలుసు, నేను వాడతా. అంటే ఇవి బాగున్నాయి కదా లిప్ బామ్, లిప్స్టిక్స్. నయం ఆ బ్లాక్ కలర్ ది మీరు లిప్స్టిక్ అని చెప్పకపోతే అది కాటుకేమో అనుకుని కళ్ళకు పూసేసుకుంటున్నా. ఎస్. అబ్బా బాగున్నాయండి కలర్స్. నైస్. వాడితే ఇంకా బాగుంటాయి. వాడతా. ఇదో ఈ వేళ్ళకి రేపు నీ బర్త్డేకి ఉంటుంది చూడు, పెట్టేస్తా. అదే ఫోటో. ఎస్. గ్రీన్. ఆసమ్ కలర్. ఇది గ్రీన్ కలర్ రా. ఆసమ్ కలర్ కాదు, గ్రీన్ కలర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఐబ్రో పెన్సిల్.
మన కడుపు నిండిపోతుంది ఆకకేమో కానీ ఇవి జాగ్రత్తగా ఐటమ్ లెక్క పెట్టుకుంటానమ్మా నేను. అది దొంగలు బంగారం అన్నా ఇక్కడే ఉంటది కానీ ఇవి మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి తెలుసు. బంగారం ఎలా తన చేతిలో ఉండదు, పోగొడుతుంది. హాయ్ బ్రో. యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి. ఇదంతా హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేసే విధానంగా ఉన్నాయి. కేక్ తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. అండ్ ముఖ్యంగా కేక్స్ అండ్ హెల్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మార్నింగ్ మధ్యాహ్నం నేను నందిని వెళ్ళి ఇవి ఇచ్చేసరికి వాళ్ళు కేక్ ప్రిపేర్ చేసి దాని లోపల పెట్టి మరి ఇచ్చారు నాకు. ఈ విషయం నేను నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పాపం ఎప్పుడు బిజీగా ఉంటారు కేక్స్ అండ్ హగ్స్. బట్ మీరు మార్నింగ్ కొని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ టైం పంపించడం అనేది నిజంగా సూపర్ ఫాస్ట్ వర్క్. అండ్ కేక్ కూడా టేస్టీగా ఉంది, ఏదో ఇచ్చామన్నట్టు కాకుండా. కేక్స్ అయితే ఎప్పుడు మనం ఫినిష్ చేసేస్తాం. అవును, కేక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూసి మీరు ఫీల్ అవ్వకండి, బట్ మేము తినేస్తాం. అవసరం అయితే సాయంత్రం సాంబార్ వచ్చిందో పిసుకోమని తింటాం. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఇది అబద్ధం, ఇది ఒక్కటి అబద్ధం. ఎనీవేస్ చాలా చాలా బాగున్నాయండి. మీ క్రియేటివిటీ అదిరిపోయింది. వచ్చే సంవత్సరం ఇవన్నీ బంగారంలో కొన్ని శ్రీవానికి ఇవ్వాలని, వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ప్లాటినం లో చేసి ఇవ్వాలని, ఒకసారి బర్త్డే వచ్చినా ఇలాగే ఇవ్వాలని, ఆ స్థాయికి మీరు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా ఒకసారి గిల్లు. ఏమైందిరా అయిపోయి కాదు. ఆహా, ఇప్పుడు యాట సార్ బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు, రేపు నా పిల్లం బర్త్డే అని చెప్పి. ఇవన్నీ బంగారంలో కావాలి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మార్నింగ్ నుంచి మా హడావిడి అంతా కూడా చూసి భరించినందుకు మీ అందరికి కూడా, ఎందుకంటే మా సరదాన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తూ చూసినందుకు నిజంగా మాకు హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో డెఫినెట్గా మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలి. అండ్ దీపా గారు థ్యాంక్ యూ, చెన్నై నుంచి నా కోసం కాకపోయినా షూటింగ్ కోసం టైంకి వచ్చినందుకు. అంటే ఆవిడ షూట్ కోసం వచ్చింది, షూట్ తొందరగా అయిపోయినందుకు ఇక్కడికి వచ్చింది. అదృష్టం ఏంటో మన అదృష్టం ఏంటో కానీ సందర్భాల్లోనే షూటింగ్ ఉంటుంది. షూటింగ్ పెడతారట వాళ్ళు. మెయిన్ అది. థ్యాంక్ యూ సార్, యాటా సార్ థ్యాంక్ యూ సో మచ్. శ్రేయస్ గారు, శ్రేయాన్ గారు, మా అమ్మగారు, నవీనక్క వాళ్ళ అమ్మగారు, బద్రి, విజయ్, వీళ్ళు మేకప్ దగ్గర ఉండిపోయారు, వీళ్ళకి కూడా థ్యాంక్స్. ఓకే బాయ్.